30 టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో వెలుస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? అంటే బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో వదిలినటువంటి ఘనమైన పాలన మీదియాల. ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ 30 నుంచి జూలై 15 తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది. కేఎల్ఐ, భీమా, నిటెప్పాడు, కోయిల్ సాగర్ అని. ఇలా మీ నిర్వాహకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు. సక్సెస్ అయింది. సక్సెస్ కావడమే కాదు, శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు. ఆలోచన కూడా చేయలే. ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే. ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో 3 పంపులు రెడీగా ఉన్నాయి. ఏదులలో 4 పంపులు రెడీగా ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ 6.6 టీఎంసీ, ఏదుల ఆల్మోస్ట్ 7 టీఎంసీ, ఒట్టెం 15 టీఎంసీలు, 16 టీఎంసీలు. అంటే సుమారు 27-28 టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు. ఒక్కరోజు నీళ్లు. కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి? అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్లో 7వ తారీఖు. ఇవాళకి 8 నెలలు పూర్తయిపోయింది. 9 నెలలకే ఎంటర్ అయినాం. 8 నెలలు పూర్తయింది కదా, అయిందా కాలేదా? మరి 8 నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నార్లాపూర్ టు ఒట్టెం వచ్చేటువంటి ఆ మధ్యలో కెనాల్ సిస్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ టైంలో 8 నెలల కాలం చాలా పెద్ద సమయం. ఇది చేయలే. సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు? మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రహజ్వాలని చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతాం. ఇవి చెప్పిందే కదా. కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తుంది. పాలమూరులో మీరు నెపం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు. అరే ఈ నీటి కోసమే కదా మనం కోసపడ్డది. ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది. ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది, వలసల బతుకులైంది. ఇది మేము ఒక్కరని చెప్పిందే కాదు కదా. తెలంగాణ సమాజం నినదించింది ఈ విషయాలన్నిటి మీద ఆక్రోశంతోన. చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు. మీరు రాసిచ్చిందే నేను రెఫర్ చేసేది. మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ తెలియకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం రాసిచ్చిందో.
2010లో. అంటే పాలమూరు ముఖ చిత్రం అది తెలుసు. మనం మాట్లాడితే దక్షిణ తెలంగాణ, మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చిత్తశుద్ధి లేదని ఆనాడు మాట్లాడారు కదా. మరి మీరు చిత్తశుద్ధి లేకనే కేసీఆర్ సొంత నిధులతోన, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన, కాంగ్రెస్ తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక రకాల కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా, కేంద్రం నీటి వాటా తేల్చకపోయినా కూడా ధైర్యం చేసి సాహసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్ 11వ తారీఖు నాడు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఊరప్ప 190 కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలు పోకుండా ఎన్ని రకాల అవంతరాలు కల్పించారు. మరి వాటన్నింటినీ అధిగమించి చివరికి ట్రిబ్యునల్ కెనాల్స్ మీరు తవ్వడానికి వీలు లేదు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చేయకండి అని చెప్పి మన మీద ఆంక్షలు పెట్టి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ క్షణమైనా చేయొచ్చు. ముందు రిజర్వాయర్లను కంప్లీట్ చేసి, పంప్ హౌస్లను కంప్లీట్ చేసి, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి పంపులు నడవడానికి అనువుగా ఒక ప్రాజెక్ట్ సిద్ధమైతే మిగతా పనులు చాలా సులభమైన పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అట్లా అనుకొని వాటన్నింటినీ పూర్తి చేసినాం. మేజర్ కెనాల్స్ కర్వెన దాకా దాదాపు పూర్తి చేసుకొని, కర్వెన నుంచి ముందుకు పోయేటువంటి నీళ్లు అటు దేవరగద్ర కానీ, మక్తలు కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతానికి కానీ పోయేటువంటి నీళ్ల కోసం ఉద్దేశించినటువంటి కాలువలను మా ప్రభుత్వం ఉండగా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు ఫైనలైజ్ అయ్యేటువంటి దశలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత మేము పిలిచినటువంటి పనులు కొడంగల్కు, నారాయణపేటకు, మక్తల్కు, దేవరగద్రకు, మహబూబ్నగర్కు, షాద్ నగర్కు, కలకుర్తిలోని కొంత భాగానికి నీళ్లు తలపెట్టినటువంటి కాలువల్ని అటు ఉద్దండాపూర్ నుంచి కానీ, అటు కర్వేడ నుంచి కానీ కెనాల్ సిస్టమ్ కోసం అయితే మేము పనులు ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచినామో వాటన్నింటినీ ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కెనాల్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసింది. చేసి ఏం చేసిండ్రు, దీంతో అవసరం లేదు, మేము జూరాలకు వెళ్ళి లిఫ్ట్ సెపరేట్ పెట్టుకుంటామని చెప్పి, కొడంగల్ లిఫ్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. రెడీగా ఉన్న సిస్టంలోకి వెళ్ళి కాలువలు దొరికితే నీళ్ళు వచ్చేటువంటి పని పెట్టుకొని దానికి శ్రీకారం. సరే మీ ఇష్టం, మీ నియోజకవర్గం ఆ 2-3 నియోజకవర్గాలకు మీకు నచ్చినట్లు తీసుకపోండి, ఎవరొద్దన్న. కానీ మొత్తం స్కీమ్ను ఎందుకు ఆపరేషన్లు చేస్తలేరు? రెడీగా ఉండేటువంటి స్కీమ్ ఇప్పుడు పే చేయవలసినటువంటి కొద్దిపాటి బిల్స్ 2,000 కోట్లు ఇటువంటి ఏమున్నాయో తెలియదు, నాకు సరిగ్గా ఫిగర్ ఐడియా లేదు. దాదాపు 30,000 కోట్ల రూపాయల దాకా కూడా ఇవాళ మనం అక్కడ వర్క్ జరిగింది. అంత భారీ వర్కులు జరిగి 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. అంటే మనం నీళ్లు ఇవ్వడానికి సరిపోయిన మందంలో రిజర్వాయర్లు పూర్తయినాయి. నార్లాపూర్ కానీ, వట్టెం కానీ, ఏదైనా కానీ కంప్లీట్ అయినాయి. కరువైనా కొద్దిపాటు మిగిలింది కానీ నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. టాప్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే, ఆప్టిమమ్ కెపాసిటీ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిపాటి పని మిగిలింది. మిగతా లో లెవెల్లో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వడానికి సరిపోవడానికి రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. 4 పంప్ హౌజులు, 5 రిజర్వాయర్లు, సుమారు దగ్గర 60 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి విధంగా ఈ స్కీమ్ను అద్భుతంగా కేసీఆర్ గారు డిజైన్ చేయించి దాన్ని ఉనికిలోకి తీసుకొని వచ్చినారు. ఇది వాడుకునేటువంటి స్తోమత లేదు, ఇది వాడుకునే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ కాలంలో ఎట్లాగో గత 60 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఒక 10 టీఎంసీలను నిల్వ ఉంచుకున్నటువంటి నీళ్ళ కోసం కూడా మీరు రిజర్వాయర్లు కట్టకపోతుంది. మొత్తం కేఎల్ఐ సిస్టమ్ అంతా కూడా 3.9 కెపాసిటీ ఉండేటువంటి రిజర్వాయర్లు మాత్రమే పెట్టారు. దాదాపు 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు తలపెట్టినటువంటి కేఎల్ఐకి రిజర్వాయర్ కెపాసిటీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 3 రిజర్వాయర్లు కలిపి 3.9 టీఎంసీ మాత్రమే. అంత స్వల్పంగా, అంత తక్కువగా పెట్టారు. మీకు ఒక్క పెద్ద రిజర్వాయర్ కట్టడానికి చేతకాల 60 ఏళ్ల కాలంలో. మరి మేము మా ప్రభుత్వ కాలంలో కేసీఆర్ యొక్క ముడుచుతో పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కోసం నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, వట్టెం కానీ, కర్వెన కానీ, ఉద్దండాపూర్ కానీ సుమారు 60 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకోవడానికి బ్రహ్మాండమైన రిజర్వాయర్లని అలా కట్టి రెడీగా పెట్టినాం.
కృష్ణానదికి వరద పోటెత్తి వస్తూ ఉంది. జూరాల చాలా చిన్నది, 6.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే జూరాల. శ్రీశైలం 215 ఎప్పుడో నిండిపోయింది, నాగార్జున సాగర్ నిండిపోయింది. నిండడమే కాదు, రోజు సగటున 4-5 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉంది. అరే ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉంటే నింపుకోవడానికి రెడీగా రిజర్వాయర్లు ఉంటే మీకు ఒట్టెం తర్వాత ఒకవేళ కరువెన దాకా తీసుకుపోవడానికి, ఉద్దండాపూర్ తీసుకుపోవడానికి సిస్టమ్ రెడీగా లేకున్నా ఒట్టెం దాకా నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంది. నేను బాధాప్తా చెప్తున్నాను, అథారిటేటివ్గా చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, నీటిపారుదల శాఖను కానీ, ఆ శాఖ ఇంజనీర్లను కానీ ఖండించమనని దమ్ముంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ద్వారా కొద్దిపాటి పనులు నార్లాపూర్ నింపే లోపల నార్లాపూర్ నుంచి వట్టెంకి వచ్చేటువంటి చిన్న చిన్న అవాంతరాలను తొలగించుకోవచ్చు. ఏదిలా ఒట్టెం మధ్యలో కానీ, ఏదిలా నార్లాపూర్ మధ్యలో కానీ మిగిలిన కొద్దిపాటి పనులను ఒకవైపు నార్లాపూర్ నింపుతూనే ఇంకోవైపు ఈ పనులు క్లియర్ చేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. నార్లాపూర్లో సుమారు 7 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకుంటే పోయిన సంవత్సరం ఏం చూసినాం మనం, ఎండాకాలం ఏం జరిగింది? నార్లాపూర్లో నీళ్లు ఉండంగా కూడా మంచినీటికి ఎట్లా వాడుకోవాలో పక్కలే ఒడ్డు మాత్రమే అడ్డం. కేఎల్ఐ రిజర్వాయర్కి, పాలమూరు రిజర్వాయర్కి మధ్యలో ఒక ఒడ్డు మాత్రమే ఉంటుంది, చిన్న రిడ్జ్. అవతలికి ఇవతలికి లింక్ చేసుకుంటే ఆ నీళ్లను మంచినీళ్ళకు వాడుకోవచ్చు. అది కూడా ఆలోచన చేయకుండా మంచినీటి కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని భిక్షమెత్తుకోవాల్సి వచ్చింది. మరి అలా నార్లాపూర్లో నీళ్లు రిజర్వ్ పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మంచినీటికి ఇబ్బంది ఉండదు. మొదటి రిజర్వాయర్ కాబట్టి మనం ఫంక్షనల్ చేసుకుంటే వట్టెం దాకా నీళ్లు తీసుకుపోవచ్చు. ఈ వట్టెం దాకా నీళ్లు తీసుకపోతే జరిగేది ఏంది? కేఎల్ఐ కింద, ఇది చాలా ఇంపార్టెంట్, కేఎల్ఐ ప్రాజెక్టు కోసం డెవలప్ అయినటువంటి సిస్టమ్ అంతా అయితే ఉందో, 3 రిజర్వాయర్లు, 3 పంపింగ్ స్టేషన్లు, ఆ కెనాల్ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా కూడా కేఎల్ఐకి ఉండేటువంటి 5 పంపులు ఒకరోజు కనుక నడిపితే ఆ కెనాల్లో కానీ ఆ టనల్స్లో కానీ నీళ్లు పట్టవు. గత ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా, కాంగ్రెస్ ప్రభుత్వం టనల్స్ యొక్క వ్యాసార్థాన్ని తగ్గించి, కెనాల్స్ యొక్క క్యారింగ్ కెపాసిటీ తగ్గించి పెద్ద ద్రోహం చేసింది పాలమూరుకు. ఇవి మేము 100 సార్లు చెప్పినాం. అది సరిదిద్దలేని సాంకేతిక అంశం అయిపోయింది. ఓపెన్ కెనాల్ ఒకవేళ తక్కువ తవ్వినట్టే దాన్ని వెడల్పు చేసుకోవచ్చు, కానీ ఆ రోజు టనల్ యొక్క వ్యాసార్థాన్ని, రేడియస్ను తగ్గించారు చాలా కుట్రపూరితంగా. దాన్ని ఏం చేయలేము ఇప్పుడు. అందుకోసం మేము పదే పదే చెప్తున్నాం, కేఎల్ఐ సిస్టమ్కి ఉండేటువంటి ఆ 5 పంపులు వాడుకోవాలంటే పంపు తోడిపోయగానే పక్కలే నార్లాపూర్ ఉంది, కేఎల్ఐ నీళ్ళు అక్కడే పడతాయి, ఆ పక్కలే కొన్ని మీటర్ల దూరంలో పాలమూరు నీళ్లు పడతాయి. 2 కూడా కృష్ణానది నుంచి వచ్చి ఇట్లా పడుతుంటాయి. కాబట్టి కేఎల్ఐ 5 పంపులు నడిపితే వచ్చేటువంటి ఆ నీళ్లలో 3 పంపులు మాత్రమే కేఎల్ఐ కాలువల ద్వారా ప్రవహించగలవు. మిగతా 2 పంపుల నీళ్లను కూడా మనం నార్లాపూర్కు వాడుకుంటే ఒకవైపు పాలమూరు పంపులు, ఇంకోవైపు కేఎల్ఐ పంపుల ద్వారా నార్లాపూర్లోకి నీళ్లు నిరంతరాయంగా వస్తూ ఉంటే, వానలు పుష్కలంగా ఉన్నప్పుడు, కృష్ణలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు సమయోచితంగా మన రిజర్వాయర్లను అన్నింటినీ నింపి పెట్టుకుంటే పాలమూరుకు మేలవుతుంది. ఈ మాత్రం ఆలోచన చేయమంటే నీటిపారుదల శాఖ మంత్రి ఒకరోజు పోయి ఆ సిస్టమ్ని వాళ్ళటి వరకు చూడలే. అదే నియోజకవర్గానికి సంబంధించి నార్లాపూర్ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే కాడ ఉండేటువంటి నియోజకవర్గం కొల్లాపూర్, అక్కడి నుంచి ఉండేటువంటి మంత్రికి అది పట్టదు. కళ్ళ ముందల రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి 2.5 టీఎంసీలు నీళ్లు నింపినాక కూడా ప్రాజెక్టే కంప్లీట్ కాలేదని మాట్లాడతాడు ఆయన ఓ రోజు బాధ్యతారహితంగా. ఇంత జిమ్మేదారు లేకుండా ఉంటారు. కళ్ళ ముందు ఉంది కదా. కాబట్టి దక్షిణ తెలంగాణకు దక్షిణ తెలంగాణకి అలా అన్యాయం చేస్తున్నది మీరు. సిస్టమ్ రెడీగా ఉన్నా వాడుకోలేనటువంటి అశక్తత మీది. రాజకీయ కక్షతో ఇలా రైతన్నలను ఆగం చేస్తున్నది మీరు.
ఎంత విలువైన నీళ్లు, ఎంత తపన పడ్డాం ఆ నీళ్ల కోసం. 2 తరాల ప్రజలు కన్నీటి ధారలు కాల్చింది కదా, బతుకులన్నీ ఆగమైనాయి కదా. చిన్న సన్నకారు రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులు సైతం వలసలు పోయినటువంటి దుర్భర స్థితి కదా ఒకనాటి పాలమూరుది. అరే ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా, మీరు ఎట్లా, మేము ఆ ప్రాజెక్టు చేపట్టేటప్పుడు మీరు ఎట్లా సహకరించరే? అవాంతరాలు కలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు మీరు, ఎన్ని కేసులు వేయాలనో అన్ని వేయించిండ్రు, అదంతా అయిపోయింది. అన్నిటిని అగమించి ఆకుడితమైన దీక్షతోన మేము పాలమూరును ఓ కొలిక్కి తెచ్చినాం. మీరు మిగతా పనులు ఏమున్నాయో ఉన్నత స్థాయి సమీక్ష చేసి మిగిలిన పనులను ఏ పని చేస్తే ఎంత ప్రయోజనం వస్తుంది, ఎన్నాళ్లలో నీళ్ళు వస్తాయి, ఏ పని ద్వారా ఎంత రైతాంగానికి ప్రయోజనం అవుతుంది, ఇది బహిరంగ చర్చ పెట్టి ఇంజనీర్ల సలహాలు తీసుకొని ఈ సీజన్కు ఎంతవరకు చేయొచ్చునో ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అడిగితే వాళ్ళు చెప్పారా? 8 నెలల నుంచి మీరు తట్టెడు మట్టి తీయకపోతే అక్కడ తట్టెడు మట్టి తీయలే 8 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అంటాడు. పాలమూరు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతుంటే అమెరికాలో మిసిసిపి అందాలు చూసుకుంటూ కూర్చుంటావా? ఈ కడగండ్లు పట్టవా? ఆ సీరియస్నెస్ ఎవరు మీ ప్రభుత్వంలో? పోయిన నీళ్ళు అందిస్తారా మీరు? ఎన్ని నీళ్ళండి? ఆ నీటి కోసం అవసరమైనటువంటి పాలమూరు ప్రజలకు తెలిసినంత ఆ నీటి దుఃఖం ఇంకెవరికి తెలియదు భూలోకంలో. ఎంత బాధలు పడి చేసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ లెక్క నీళ్లను వాడుకోమంటే వాడే సోయలేదు. సిస్టమ్ లేకపోతే వేరు, ఆ తాపత్రయమే లేదు, ఆ దృష్టే లేదు. ఎమ్మెల్యే పోతారా, ఎమ్మెల్యే తీసుకొచ్చుకుందామా, ఎమ్మెల్యే అలిగిండా, ఏడ నాశనం చేద్దామా, ఏడ దావత్ చేద్దామా, ఇదేనా పాలమూరు బతుకుల్ని మార్చేది? ఇది చాలా గర్హించదగినటువంటి విషయము. తక్షణమే ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, కక్షపూరితమైన వైఖరి లేకుండా అది విడనాడి రైతాంగ శ్రేయస్సు కోసం, పాలమూరు శ్రేయస్సు కోసం నీటిని ఒడిసి పట్టాలి. వట్టెం వరకు నీళ్లను నింపుకునే అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లా చేయకపోతే ఆ పాపం మీరు మూట కట్టుకున్నట్లయితుంది, రైతాంగాన్ని మరింత క్షోభకు గురి చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా కేఎల్ఐ నెట్వర్క్లో ఉండేటువంటి నీళ్లు ఈ పాటికి ఎప్పుడో చెరువులు నిండాల్సింది, ఇప్పటికీ గతి లేదు. దాని మీద పర్యవేక్షణ లేదు ఎవరికి. కొంతమందికి అవగాహన లేదు, అవగాహన ఉన్న వాళ్ళకి పర్యవేక్షణ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. 5 పంపులు కేఎల్ఐవి నడపాలి. కేఎల్ఐ కాలువలలో, టన్నలలో పట్టకుండా అదనంగా ఉండే నీళ్లను నార్లాపూర్లోకి వేసుకోవాలి. పాలమూరు పంపులను యథావిధిగా నడపాలి. వట్టెం దాకా నీళ్లు తీసుకొని రావాలి. నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను ఇంజనీర్ల సూచన మేరకు ఏ లెవెల్కు నింపాలనో ఆ లెవెల్కు నింపాలి. ఎందుకంటే టోటల్ రిజర్వాయర్ను ఫస్ట్ ఇయర్లోనే నింపకూడదు, దాని రిజర్వాయర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ తర్వాత. సో రిజర్వాయర్లను ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏ లెవెల్కు నింపాలనో నింపాలి. ఆ నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి. కాలమైనప్పుడు కూడా మీ అశ్రద్ధతో, మీ చిత్తశుద్ధి లేనితనంతో మళ్ళీ రైతాంగాన్ని కరువు బాటన పట్టియకండి. కాలమై పుష్కలంగా నీళ్లున్నప్పుడు కూడా మీరు ఇబ్బందుల పాలు చేయకండి రైతుల్ని. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, దయచేసి క్షుద్ర రాజకీయాలను పక్కకు పెట్టి సీరియస్గా తీసుకొని పాలమూరు నీళ్లను పంపింగ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా సహచరుడు విజయార్య గారికి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ
రైతుల మీద జరుగుతున్న ఈ కుట్రను మీ ద్వారా బహిర్గతం చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణకు వచ్చింది. మిత్రులారా, దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రైతుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొకసారి కుట్ర జరుగుతున్నది. మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో పోయి ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఏది అని చెప్పి మీరు సెర్చ్లో టైప్ కొట్టండి. ప్లీజ్ టైప్ ఇన్ గూగుల్ యాజ్ టు విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. By default, you will get the Kaleshwaram lift irrigation scheme. That is Telangana. That is the dream of Honorable Sri KCR garu. 81,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ కూడా ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, దాన్ని లిఫ్టింగ్ ద రివర్ అంటారు. ఆ లిఫ్టింగ్ ద రివర్ లాంటి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించిన మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ఈ తెలంగాణ జాతికి కాదు, భారతదేశానికంతా ఇచ్చారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు న్యాయం చేయగలిగాము, దక్షిణ తెలంగాణకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కాళేశ్వరం కన్నా ఎక్కువగా పవర్ ఉన్న పంపులను పెట్టి కృష్ణానది దగ్గర, ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నార్లాపూర్ దగ్గర, అంజనగిరి నార్లాపూర్ దగ్గర కృష్ణానదిలో అంటే 145 మెగావాట్స్ పవర్ ఉన్న పంపులను పెట్టి, అంటే కాళేశ్వరం కన్నా పవర్ఫుల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ప్రజల కోసం కేసీఆర్ గారు ఆనాడు పెట్టారు. 6 రిజర్వాయర్లు, 5 పంప్ హౌస్లు, 5 మోటార్స్, 5 రిజర్వాయర్లు, 4 మోటార్స్. సో అంటే 60 టీఎంసీల వాటర్ను 90 రోజుల్లో కృష్ణానది ఫ్లడ్స్ ఉన్నప్పుడు 90 రోజుల్లో తీసుకొచ్చి రిజర్వ్ చేసుకొచ్చి హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకురావాల్సిన ప్లాన్, బ్రహ్మాండమైన ప్లాన్ అది. 31,000 కోట్లతో కట్టారు. న్యాచురల్గా ఏ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. కానీ అలా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఏదైతే ప్రపంచంలో అద్భుతం అని అనుకుంటున్నామో ఆ అద్భుతాన్ని అదో పాతాళానికి తొక్కే కుట్ర చేస్తున్నారు. అదే పాలమూరు బిడ్డ చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎప్పుడైనా పోయినరా? మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్జుపూల్ దగ్గరికి నార్లాపూర్లో ఎప్పుడన్నా వెళ్ళినరా? ఆ మోటార్ల బటన్ల మీద ఎప్పుడన్నా చేయేసినరా? అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ పోయినరా? అదేవిధంగా వట్టెం పోయినరా? లేకపోతే కరివేన పోయినరా? లేకపోతే ఉదండాపూర్ పోయినరా? లేకపోతే లక్ష్మీదేవపల్లి పోయినరా? ఎక్కడ కూడా మీరు పోలేదు. మీరు కేవలం మిసిసిపి, ముస్సోరి నదుల మధ్యలో ఆ అమెరికా అందాలను ఆస్వాదించడానికే ముఖ్యమంత్రి అయినట్టుగా మాకు డౌట్ వస్తూ ఉన్నది. లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు 24 సంవత్సరాల మలిదశ పోరాటంలో వచ్చిన ఆ కన్నీళ్లను పన్నీరుగా మార్చి రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, మీరు ఈరోజు అవన్నీ కూడా అదో పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మరి ఎట్లా వీలవుతాయి చెప్పండి? ఒకవేళ 39 టీఎంసీల నీళ్లు ఈరోజు బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడనేమో మన రిజర్వాయర్లన్నీ ఖాళీ కొండల్లాగా దర్శనం ఇస్తున్నాయి. అంటే దీని అర్థం ఆంధ్ర ప్రాంతంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదేశాలు ఇచ్చినరా? మీరు చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే 2016లో ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో డిండి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కుట్ర పన్నింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదా? ఆ రోజు కేసీఆర్ గారు వీరోచితంగా విత్ డేటా పోటాడితేనే కదా ఆ రోజు మనకు రిలీఫ్ వచ్చింది. ఆ రోజు మరి పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇలా మనకు నీళ్లు లేవు, అక్కడనేమో ఫుల్ నీళ్లు పోతూ ఉన్నాయి నాగార్జున సాగర్ దాని నుంచి అక్కడ. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో స్టార్ట్ చేసిన ఎస్ఎల్బిసి కెనాలు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు.
ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. కానీ 2015 జూన్ నెలలో శంకుస్థాపన చేయబడ్డ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 2023లోనే ఫస్ట్ నార్లాపూర్లో రిజర్వాయర్లో ఫస్ట్ సర్జిపూర్లో నీళ్లు వదిలిందంటే మీరు అర్థం చేసుకోండి. మీ కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి 25 సంవత్సరాలు పట్టింది. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 35 ఇయర్స్ పట్టింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం 8 సంవత్సరాల్లోనే కాళేశ్వరం అండ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కంప్లీట్ అయినాయి. ఇక రెండవది తెలంగాణ ప్రజలు గమనించాలి. 2023-24లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 44,000 కోట్ల రూపాయల అవుట్లే బడ్జెట్ కేటాయిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 24-25 బడ్జెట్ సంవత్సరంలో మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కేటాయించారు. పాలమూరు రంగారెడ్డి వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్లో 2 కలిపితే 100 కోట్లు, కేవలం 100 కోట్లు. వనపర్తికి 60 కోట్లు, నాగర్ కర్నూలుకు 34 కోట్లు. మరి ఎక్కడ పోతుంది డబ్బంతా? తెలంగాణ ప్రజలు గమనించాలి. పాలమూరు రంగారెడ్డి వల్ల 60 టీఎంసీల వాటరు 5 రిజర్వాయర్లో వస్తే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి? పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వారు మూసీ నది సుందరీకరణ అంటున్నారు. మూసీ నది సుందరీకరణ వల్ల ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము ఎంత పెరుగుతుంది మీరే చెప్పాలి. 1,50,000 కోట్లు అన్నాడు ఫస్ట్, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. ఇలా పాలమూరు రంగారెడ్డి అంత కష్టపడితే ఒక 20,000 కోట్లు పెడితే మొత్తం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా దాని దగ్గర పోలేదంటేనే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వేర్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్. హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్ ఇన్ హైదరాబాద్. His priorities are lying on the right bank and left bank of the Musi River, which is totally occupied by so many people, so many land shots. అక్కడ ఉన్న ఈ మూసీ రివర్ను దాంట్లో ప్రజల తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని మూసీ రివర్లో 1,50,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసే బదులు అదే పాలమూరు రంగారెడ్డిలో మిగతా వర్క్ ఏదైతే 20% 30% మిగిలిందో దాన్ని కంప్లీట్ చేస్తే లక్షలాది ఎకరాలు సాగునీరు వస్తుంది, వేలాది గ్రామాలకు తాగునీరు కూడా వస్తుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు? నిజానికి 8 నెలల పాలనలో ఇరిగేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేమో చూడండి మీరు. శ్వేతపత్రం అన్నారు. ఏం సాధించిందండి వీళ్ళు శ్వేతపత్రం? ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ అమెరికా ఈజ్ టేకింగ్ లోన్స్ ఫర్ ది డెవలప్మెంట్. అమెరికా హ్యాస్ trillions of dollars of public debt. So every country is taking loans, every state is taking loans, and in what way Telangana is an exception? And Telangana loans are taken to improve the infrastructure, proper harvesting of the water from 2 rivers. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద, భౌగోళిక స్వరూపం మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అందుకొరకే ఆయన మూసీ రివర్ చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఆనాడు శాతవాహనుల పాలన మీద ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలని విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఆనాడు శాతవాహనుల పాలన మీద చాళుక్యులు, తూర్పు చాళుక్యులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? తూర్పు చాళుక్యుల పాలన మీద కాకతీయులు ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? కాకతీయుల పాలన మీద విజయనగర సామ్రాజ్యం ఎప్పుడన్నా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? విజయనగర సామ్రాజ్యం పాలన మీద బహుమని సుల్తాన్లు ఎప్పుడన్నా చేసిండ్రా? బహుమని సుల్తాన్ల పాలన మీద ఆసఫ్ జాహీలు ఎప్పుడన్నా చేసిండ్రా? ఎందుకు టైం వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు నాకు అర్థం కావడం లేదు. 44,000 కోట్ల బడ్జెట్ నుంచి 22,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిండ్రు. మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు మేడిగడ్డ బ్యారేజ్కు పోయారు. అవును, మేడిగడ్డ బ్యారేజ్ మీద కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ బాగానే ఉందని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా ఆయన మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళారు. అందరు ఎమ్మెల్యేలు, అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి వెళ్ళారు. వెళ్తే డ్రోను
నడిపిండని చెప్పేసి మీరు కేసు పెట్టారు. మరి తెలంగాణలో ఎన్ని డ్రోన్లు నడుస్తలేవు, రోజు పెళ్ళిళ్ళలో డ్రోన్లు నడుస్తున్నాయి, ఎన్ని కేసులు పెడతారు మీరు? ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఇది ప్రజల పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన. మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు. సో ఈ విధంగా మీరు ప్రజల మీద, ప్రజాప్రతినిధుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికే చేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పవర్ ప్రాజెక్ట్స్ కట్టాల్సిందే. మరి ఉత్తర తెలంగాణలోనే ఎన్టీపీసీ రామగుండ ఉన్నాయి, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోనే పాల్వంచలో కేటీపీఎస్ ఉన్నది, మనుగురులో ఇంకొక పవర్ ప్రాజెక్ట్ ఉన్నది. దక్షిణ తెలంగాణకు పవర్ ప్రాజెక్ట్స్ లేవు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు పవర్ కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలంగాణలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని 4000 మెగావాట్ల డెఫిసిట్ ఉంటే దాన్ని 20,000 మెగావాట్స్ సర్ప్లస్ అదనపు విద్యుత్ శక్తి వచ్చే విధంగా దక్షిణ తెలంగాణకు యాదాద్రి పవర్ స్టేషన్ పెడితే దాని మీద కుళ్ళుతోని జస్టిస్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన మీద కమిషన్ పెడతారు. అంటే మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎందుకు ఇంత కోపం మీకు? ఎందుకు తెలంగాణ ప్రజలంటే కోపం, తెలంగాణ రైతాంగం అంటే కోపం, తెలంగాణ విద్యార్థులంటే కోపం, తెలంగాణ అంటేనే కోపం? అంతా కూడా పక్కన ఆంధ్ర ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నట్టుగా మరి తెలంగాణ ప్రజలకు మరి అనుమానం వస్తున్నది. అందుకొరకే ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ ఏవైతే ఇప్పుడు పెద్ద నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ఎంటీ అయిన ట్యాంక్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మరి ప్రత్యేకించి వట్టెం, అదేవిధంగా ఏదుల, అదేవిధంగా మరి నార్లాపూర్, ఈ మూడింటిని కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఆపరేషనల్ అని సెప్టెంబర్ 2023లోనే మరి ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు డెమాన్స్ట్రేట్ చేశారు. అందుకొరకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ 30,000 కోట్లు అయింది, కానీ వైట్ ఎలిఫెంట్స్ అయిపోయినాయి. ఎట్లా అంటారండి వైట్ ఎలిఫెంట్స్? వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విచ్ వాజ్ డిజైన్డ్ బై ఫేమస్ ఇంజనీర్స్, then how can you call it as a white elephant when public money, so much of public money has gone into that, when groundwater levels have increased beyond anybody's imagination? దాన్ని ఏ విధంగా మీరు వైట్ ఎలిఫెంట్ అంటారు? ఇప్పుడు లేటెస్ట్గా మరి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి గారు మరి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వైట్ ఎలిఫెంట్స్. అంటే మీరు సైలెంట్గా ఈ ప్రాజెక్టులను చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఆ కుట్ర చేసి మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తెలంగాణ రైతాంగం మీకు కర్రు కాల్చి వాత పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మరొక్కసారి తెలంగాణ రైతులకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఆరోపణ ఒక్కటి కూడా చేయలేము, మేము వాస్తవాలే మాట్లాడినాం. మేము చేసిన ఆరోపణ లేదు. నిధులు తీసుకుపోయిన దాన్ని మేము ఎక్కడ తప్పట్లే, ఏదో ప్రాంతం డెవలప్ కానీ ఓకే. నేను చెప్పింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ కూడా, నారాయణపేట కానీ కొడంగల్ కానీ పాలమూరు రంగారెడ్డి రాడార్లోనే వస్తాయి. ఈ పనులు పూర్తి చేస్తే నీళ్ళు వస్తాయి. మీరు ప్రత్యేకంగా కూడా చేసిన అన్నాం, సరే మీరు వేగంగా చేసుకుంటాం, తొందరగా చేస్తాం, తక్కువ ఖర్చుతో చేస్తామంటే చేసి చూపించండి. కానీ మిగతా అన్ని ప్రాంతాలకు వచ్చేటువంటి ఈ నీళ్ళు సిస్టమ్ని ఎందుకు వాడతలేరు? అది మా బేసిక్ ప్రశ్న. 2 నియోజకవర్గాల కోసము మొత్తం ఆపరేషన్లు అయినటువంటి స్కీమ్ మొత్తాన్ని బంద్ పెడతారా అని, అది నేను అడిగేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.